నిన్న మొన్న మనం చూసినాం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సవాలు విసురుతున్నారు. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు సవాలు విసురుతారు. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తీరుమారుగా తయారైపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గజనీలాగా మారిపోయినాయి. స్వయంగా వారే శాసనసభ నాయకుడిగా ఉండి వారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? దమ్ముంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు శాసనసభలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సవాల్ విసురుతారు. చాలా విచిత్రంగా ఉన్నది. తాను ముఖ్యమంత్రిగా ఉండి తాను అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను ఇన్వైట్ చేయాల్సింది పోయి ఈయనే ఈరోజు దమ్ముంటే మీరు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాడు. ఈరోజు గ్యారంటీలకు వారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు. కానీ తెల్లారు లేస్తే దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ గారి తిట్లు, ప్రతిపక్ష పార్టీలకు సవాలు. ఇదంతా చూస్తుంటే ఒక కథ గుర్తుకొస్తున్నది. ఈ పెళ్లిళ్ళ ఊరేగింపు పోయేటువంటి గుర్రం బండి లాగేటువంటి గుర్రాన్ని చూసి ఒక ఆయన ఇది చూడ్డానికి బాగున్నదని చెప్పేసి దాన్ని యుద్ధాన్ని తీసుకెళ్ళినాడు. తీరా యుద్ధాన్ని తీసుకెళ్ళిన తర్వాత అది ముందు పోతలేదు, వెనక పోతలేదు, కదులుతలేదు, ఉలుకులేదు, పలుకులేదు. ఏందబ్బా అని చెప్పి ఆ గుర్రం యజమానికి ఈయన ఫోన్ చేసి, అరే నీ అందంగా ఉన్నదని చెప్పి గుర్రాన్ని యుద్ధాన్ని తీసుకొస్తే అది కదులుతలేదు, మెదులుతలేదు ఏంది అని అడిగితే, మీరు 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 ఆ గుర్రానికి ముందు ఒక ఇద్దరిని పెట్టి డ్యాన్స్ చేయించండి, ఆ గుర్రం ఆటోమేటిక్గా కదులుతుందని చెప్పినాడు. సరే అని చెప్పి ఆ గుర్రం ముందు ఇద్దరిని పెట్టి డ్యాన్స్ చేయించినాడు. అప్పుడు ఆ గుర్రం ముందుకు వెళ్ళింది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగింది. మళ్ళీ ఆ గుర్రం ఓనర్కి ఆయన ఫోన్ చేసి, అదేంది మళ్ళీ గుర్రం ఆగిందంటే, ఆ గుర్రం ఎట్లుంటుందంటే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ గుర్ర బండి ఎక్కిన తర్వాత ఆ బండి ముందు ఇద్దరు ముగ్గురు డ్యాన్స్ చేస్తే అప్పుడు కదులుతుంది, దానికి అలవాటు అయిపోయింది అని చెప్పి ఆ ఓనర్ చెప్పినాడు. రేవంత్ రెడ్డి గారి కథ కూడా ఎగ్జాక్ట్లీ అదే ఉన్నది. కేసీఆర్ గారిని తిట్టకపోతే, కేటీఆర్ గారిని తిట్టకపోతే ఆయన పని చేయలేడు, ఆయన ముందు పోలేడు రాజకీయాల్లో. ఎందుకంటే 10 ఏళ్ళు ఆయన చేసింది అదే. 10 ఏళ్ళు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టిండు కాబట్టి ఆయన అధికారులకు వచ్చిండు. ఇప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిడితేనే నేను రాజకీయాల్లో ముందుకెళ్తా అని చెప్పి ఆయన భావిస్తూ ఈరోజు తెల్లారు లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టడము, కేసులు పెట్టడము, ఈ సవాలు విసరడం ఇది అలవాటు అయిపోయింది. ఇంకా 3.5 ఏళ్ల కాలం ఉండగానే ఆయన ఇప్పటికే ఎన్నికలకు ముహూర్తం పెట్టిందంటే అది పోయే ఎన్నికే తప్ప ఈయన మళ్ళీ వచ్చే ఎన్నిక కాదు. 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే. ఇప్పటికి 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందుకే ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుతున్నానంటే ఏంది? ఇక చేసేది ఏం లేదు, నేను డైరెక్ట్ ఎన్నిక పోతా అని. ఇంత దుర్మార్గంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఏదైతుందో నిజంగా ఈరోజు ప్రజలు విస్తుపోతున్నారు ఈ మాటను చూసి. నిన్నేమంటాడు? నిన్న బట్టలు ఊడిదేసి కొడితే తప్ప ఇందిరమ్మ విలువ తెలియదు అని మాట్లాడతాడు. దయచేసి డిస్టర్బ్ చేయకండి, తీసుకొచ్చు. ఇందిరమ్మ విలువ తెలియదు అని మాట్లాడతాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీని తిట్టిండు, ఇందిరాగాంధీ గారిని తిట్టిండు, గాంధీలను తిట్టిండు, ఇప్పుడు పొగుడుతున్నాడు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ రేవంత్ రెడ్డి గారిని ఎవరు బట్టలు ఊడిదేసి కొట్టిందో ఒకసారి ఎంక్వైరీ వేయండి, తేలాలి. ఎందుకంటే గాంధీల విలువ తెలియాలంటే బట్టలు ఊడిదేసి కొట్టాలి కదా.
మరి ఈయన ఎవరో బట్టలు కూడా తీసి కొట్టింది కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ విలువ తెలిసి ఈరోజు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నాం. ఈయన బట్టలు కూడా తీసి కొట్టాలంటాడు. ఆయన ఎంపీ ఉంటాడు, భువనగిరి ఎంపీ. ఆయన నేను ఇప్పు చూపెడితే తెలంగాణ భవన్కి వచ్చి అని మాట్లాడతాడు. మామూలుగా నేషనల్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అని విన్నాం, కానీ ఇది బట్టలు కూడా తీసే కాంగ్రెస్, బరివాత కాంగ్రెస్, బూతుల కాంగ్రెస్ అని ఇప్పుడు మనకు అర్థమవుతాం. ఆ రకంగా ఈరోజు మాట్లాడడం చాలా దుర్మార్గంగా ఉంది. ఇందిరాగాంధీ ఏం చేసిందని చెప్పి మీరు ఈ పేర్లు పెడుతున్నారు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. పౌర హక్కులు లేకుండా ఆ రోజు ప్రాథమిక హక్కులను కాలరాసింది. ప్రతిపక్ష పార్టీల నాయకులను జైల్లో పెట్టిండ్రు. ఆ రోజు కోర్టులకు కూడా పవర్స్ లేకుండా చేసిండ్రు. పత్రికా స్వేచ్ఛ లేకుండా చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్తే పత్రికా రిపోర్టర్లు అదే రాసి అదే పబ్లిష్ చేసేలాగా చేసిండ్రు. ఇది వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమర్జెన్సీ తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ పేరు మీద ఈరోజు పథకాలు ఎందుకు పెట్టాలి? ఆ రోజు మీరు ఎన్నికల సందర్భంగా 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దూరమైందని చెప్పి మళ్ళెక్కడ అధికారాన్ని దూరమవుతామో అనే ఒక భయంతో అంగట్లో అర్రాసు వాడినట్టు మీరు పథకాల పాట పాడి, హామీల పాట పాడి మీరు అధికారంలోకి వచ్చి, మార్పు పేరు మీద అధికారంలోకి వచ్చి ఈరోజు మీరేం మార్చిందని అడుగుతున్నాం. మార్చింది ఏందయ్యా అంటే హరితహారంను వన మహోత్సవంగా మార్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చిండ్రు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చిండ్రు. విశ్వవిద్యాలయాల పేర్లు మారుస్తున్నారు, ఆసుపత్రుల పేర్లు మారుస్తున్నారు. కానీ జీవన స్థితిగతులను మార్చిండ్లా? ఈరోజు ప్రజల జీవన స్థితిగతులను మార్చిండ్లా? మీరు మార్చింది కేవలం పేర్లే తప్ప మీరు ప్రజల జీవితాన్ని మార్చలేదు అనేటువంటి వాస్తవాన్ని మీరు ఇప్పుడు గ్రహించాలి. ఈయనేదో కొత్తగా పథకాన్ని తీసుకొచ్చినట్టు, కొత్తగా కనుక్కున్నట్టు ఈరోజు ఇందిరమ్మ క్యాంటీన్లను పెడతాడు. అరే 10 ఏళ్ళు అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు, కార్మికులకు, కూలీలకు కొన్ని లక్షల మందికి అన్నం పెట్టినటువంటి క్యాంటీన్ల పేరు ఈరోజు మీరు ఇందిరమ్మ క్యాంటీన్లను పెడతారు. ఎందుకు పెడతారు? అసలు గాంధీలు ఈ రాష్ట్రానికి చేసింది ఏందని అడుగుతున్నా. ఇదే మీ నెహ్రూ గారే కదా ఈరోజు తెలంగాణను ఆ రోజు ఆంధ్రాలో కలిపి ఆంధ్ర రాష్ట్రంగా మార్చింది. వాస్తవం కాదా? ఏం పొడిచిందని చెప్పి గాంధీల పేర్లు పెడతారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో, శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పేరు కూడా గాంధీల పేరు తొలగించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకు కానీ, విశ్వవిద్యాలయాలకు కానీ, విద్యాలయాలకు కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ మొత్తం గాంధీల పేరు ఎక్కడంటే అక్కడ పేరు తొలగించాలి. తెలంగాణ మహనీయులు లేరా? మన కాకతీయులు లేరా? మన శాతవాహనులు లేరా? ప్రొఫెసర్ జయశంకర్ లేరా? దాశరథి గారు లేరా? కాళోజీ గారు లేరా? వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు? మీరు వీళ్ళ పేరు ఎందుకు పెడుతున్నారు? మీ కుర్చీని కాపాడుకోవడానికి మీరు గాంధీలను జోకుతారు. కానీ తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏందని అడుగుతున్నా. బట్టలు ఊడదీసి కొడతా. బట్టలు ఊడదీసింది ఎవరండి? రజాకారులు. కొంపలు కూల్చింది రజాకారులు. ప్రజల్ని ఏడిపించింది రజాకారులు. ఈరోజు అదే రజాకారులను ఆదర్శంగా తీసుకున్నావు. అందుకనే బట్టలు ఊడదీసి కొడతా, హైడ్రా పేరు చెప్పి, మూసి పేరు చెప్పి ఇళ్లను ఊరగొడతా, పేద ప్రజలను నేను ఏడిపిస్తా. మాకొద్దు. మాకు ఈ రజాకారుల ఆదర్శాలు లేకపోతే గాంధీల ఆదర్శాలు అవసరం లేదు. తెలంగాణ మహనీయులు ఉన్నారు, ఎంతో ఆదర్శవంతమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కావాలి తప్ప వీళ్ళ పేర్లు అవసరం లేదు. ఇకపోతే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపించండి, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా అంటారు. చాలా వింత ఉన్నది ఇదైతే. ఎవరి దొడ్ల కడితేంది, మా దొడ్ల ఆవి ఇంత సరిపోతుంది అని అనుకుంటారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎవరిస్తేంది, పరీక్షలు ఎవరు నిర్వహిస్తేంది, ఫలితాలు ఎవరిస్తేంది, నీ నియామక పత్రాలు ఇస్తే అయిపోయాయి. మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, ఫస్ట్ నెంబర్ 1. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే, వారు పరీక్షలు నిర్వహిస్తే, వారు ఫలితాలు వెల్లడిస్తే
ఆ రోజు కోడ్ కారణంగా నియామక పత్రాలు ఇవ్వలేకపోతే ఈయన నియామక పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన 60,000 ఉద్యోగాలు. సిగ్గుండాల. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయి నేను 50,000 ఉద్యోగాలు ఇవ్వనట్టయితే నాకు ఓటేయకండి అన్నాడు. చెంప చెల్లు అనిపించిల్లు అక్కడ ప్రజలు. ఆ చెంప ఈ చెంప 2 చెంపలు వాయించి ఊడగొట్టిన. అయినా ఇంకా బుద్ధిరాదు. ఇప్పటికి మళ్ళీ నేనే ఇచ్చిన 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది ఎవరు అని చెప్పి ప్రధాన పత్రికలలో శీర్షికలు వచ్చినాయండి. ఎవరు నోటిఫికేషన్ ఇచ్చిందని. స్టాఫ్ నర్సుకు సంబంధించి 6,956 ఉద్యోగాలకు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. కానిస్టేబుల్ ఎస్ఐలకు 17,800 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పరీక్ష కేసీఆర్ గారి హయాంలో నిర్వహిస్తే నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. గురుకుల టీచర్లు 6,546 పోస్టులకు గాను కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇచ్చినారు. గ్రూప్ 4 సంబంధించి 8,000 పోస్టులకు సంబంధించి కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే ఈయన నియామక పత్రాలు ఇచ్చినారు. అట్లనే గ్రూప్ 3 డిఎస్సి టీచర్లు కానీ, గ్రూప్ 1 కానీ, లెక్చరర్లు కానీ, ఏడబ్ల్యూలు కానీ, ఏఈలు కానీ లెక్క కట్టి పత్రికలలో పుంకాలుగా రాసినా కూడా ఈయన ఇంకా అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. ప్రజలు తిప్పికొట్టిల్లు నీ అబద్ధాలను. ఎమ్మెల్సీ ఎన్నికలలో తిప్పికొట్టిల్లు. అయినా కూడా ఇదే రకంగా మాట్లాడతారు. సరే ఈయనకే ప్రూఫ్ చేయాలని చెప్పి కేటీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు మేము ఆర్టీఐ చేసినాం. ఆర్టీఐ ఇస్తే స్వయంగా ప్రభుత్వమే రాసిచ్చింది. స్వయంగా ప్రభుత్వమే ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు దీని ఫలితాలు ఇచ్చిండ్రు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చిండ్రు స్వయంగా. ఇది మా సొంత కవిత్వం కాదండి. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు స్టాంప్ వేసి సంతకం చేసి ఇచ్చినటువంటి పత్రం ఇది. మేము సొంతంగా చెప్తలేదు. అలాంటి దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే కేవలము ఇది ఒక 3-4 నెలల క్రితం కేవలం 7,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. మిగతా అన్ని కేసీఆర్ గారి హయాంలోనే ఇచ్చిందని చెప్పి స్వయంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు రాసిచ్చినటువంటిది. ఈయన మాట్లాడతాడు. మళ్ళా ఈయన ఏం మాట్లాడతాడు, నేను ఉద్యోగాలు ఇస్తా అంటే అసలు ఉద్యోగాలు వద్దు అని చెప్పి యువత అంతా ధర్నాలు చేస్తాను. పనిగల్ల మగోడు పందిరేస్తున్నట్ట కుక్కతో ఒక దాటి అది కూలింది అన్నట్టున్నది కథ. ఈయన బాగానే ఇస్తానని మేమే వద్దంటానమాట. సగం జీతం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు యువత. సగం జీతాన్ని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వు సగం జీతానికైనా నువ్వు ఉద్యోగం ఎవడొద్దుంటున్నావు చెప్పు. నువ్వు ఉద్యోగం ఇస్తా అంటే వద్దన్నోడు ఎవడో ఒకసారి నిలబెట్టు, ప్రెస్ ముందు నిలబెట్టు. సిగ్గుండాల ముఖ్యమంత్రి గారికి. ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను ఏది పడితే అది మాట్లాడతా అనుకుంటున్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, శాసనసభకు నాయకుడివి, చట్టసభల్లో అబద్ధాలే మాట్లాడతావు, పబ్లిక్ స్పీచ్ల్లో కూడా అబద్ధాలే మాట్లాడతావు. రైతులకు ఏం చేసిందో చర్చిద్దాంరా. ఏం చేసినావు నువ్వు రైతులకు? రుణమాఫీ చేస్తా అని చారాన మంది చేసి బారాన మంది చేయకపోతే, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఒకటే ప్రచారం. నేను ఇచ్చినా, నేను రుణమాఫీ చేసిన. ఏమి ఇచ్చినావు? 46,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే నువ్వే చెప్పినావు స్వయంగా. లెక్క మీంగా చెప్పింది ఎస్ఎల్బీసీ మీటింగ్లో నువ్వే చెప్పినావు. 46,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే నువ్వు చేసింది 19,000, 25,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు. ఇది వాస్తవం కాదా? రైతు బంధు 2 దఫాలు ఎగ్గొట్టిండు నేను. ఒక్కో ఎకరానికి ఇప్పుడు 19,000 బాగున్నా నేను. ఐదు ఎకరాలున్న రైతుకు 95,000 ఎగ్గొట్టిండు 2 దఫాలు సుమారుగా. 95,000 సుమారుగా ₹1,00,000 ఎగ్గొట్టి నువ్వు మాట్లాడతావు. ఇంకా మళ్ళా రుణమాఫీ కూడా మొత్తం రాష్ట్రం అంతా లెక్క తీస్తే 25,000 దానికి ఎగ్గొట్టి పోనీ బోనస్ అని స్టార్ట్ చేసినావు. సంతోషం. ఆ బోనస్ అని ఏమైనా చక్కగా ఇచ్చినావు అంటే ఆ రోజు ఏమన్నాడు, ఏం పండించినా నేను బోనస్ ఇస్తా అన్నాడు. వాస్తవమా కాదు? నూనె గింజలకు బోనస్ ఇస్తా అంటివి, కందులకు బోనస్ ఇస్తా అంటివి, పెసలకు బోనస్ ఇస్తా అంటివి, మొక్కజొన్నలకు బోనస్ ఇస్తా అంటివి. ఇప్పుడు ఏమంటాను, మేము వడ్లకి ఆ వడ్లలో కూడా సన్న వడ్లకు అల్ల ఒక 20,000 కోట్ల రూపాయలు బోనస్ ఎగ్గొట్టాడు. ఈయన మొత్తము 70
70,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ పేరు మీద, రైతు బంధు పేరు మీద, బోనస్ పేరు మీద ఎగ్గొట్టి మళ్ళా కేసీఆర్ గారిని తిడతారు. నిన్నేమంటాడు? 2,80,00,000 ధాన్యాన్ని పండించింది తెలంగాణ. ఎట్లా పండించను? సోయిందా నీకు? 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, ఆ రోజు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా పండించింది తెలంగాణలో? దీనికి ఎవరు కారణం? ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది ఎవరు? నెర్రలు వారినటువంటి ఈ నేలలో నీళ్లు వారిచ్చింది ఎవరు? బీడు పడ్డటువంటి తెలంగాణను పచ్చగా చేసింది ఎవరు? కరెంటు కటకటాలను తొలగించి 24 గంటల కరెంటు తీసుకొచ్చింది ఎవరు? కాళేశ్వరం కట్టింది ఎవరు? పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? దీనికి సమాధానం ఉందా నీ దగ్గర? మరి ఎట్లా మాట్లాడుతావు నువ్వు? కేసీఆర్ గారు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి 15కు పైగా పెద్ద ప్రాజెక్టులను నిర్మాణం చేస్తే, 24 గంటల కరెంట్ ఇస్తే, రైతు బంధు పెట్టుబడి ఇస్తే ఈరోజు రైతులు దండగన్నటువంటి వ్యవసాయాన్ని పండుగ చేసి పెట్టిండు. అన్నపూర్ణ తెలంగాణగా మార్చిండు రైతులు. అది రైతుల ఘనత, కేసీఆర్ గారి ఘనత అయితే తప్ప వీళ్ళ ఘనత ఎట్లయితుంది? మీ హయాంలో జరిగింది ఏంది? వలసలు, ఆత్మహత్యలు కాదా ఇది? ఈరోజు కూడా 550 మంది రైతులు మీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక సిగ్గు లేకుండా మళ్ళీ నేనేదో పొడిచినా, నేను అంత పొడిచినా ఇంత పొడిచినా అని మాట్లాడతాడు. రా, దమ్ముంటే రా. నువ్వే సవాల్ విసిరినావు కదా. నీ సవాల్ను కేటీఆర్ గారు స్వీకరించి 8వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 11 గంటలకు వస్తానన్నాడు. రా, దమ్ముంటే రా, నువ్వు చర్చించు. రైతులకు నువ్వేం చేసినావు, కేసీఆర్ గారు ఏం చేసిందో తేలాలి, ప్రజల ముందు కూడా పెట్టాలి, చర్చ పెట్టాలి. నువ్వు అన్నావు కదా, గ్రామాలలో మీరు చర్చ పెట్టండి, సావుకాడ చర్చ పెట్టుంది. సావుకాడ కూడా చర్చ పెట్టవున్నాడు ఆయనే. నీకు సావుకాల వచ్చింది కాబట్టి నీ ప్రభుత్వానికి సావుకాడ చర్చ పెట్టవున్నావు. ఇప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుంది? గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగలేని పరిస్థితి. 4 రోజులు పోతే హెల్మెట్లు పెట్టుకొని పోవాలి. మామూలుగా పోతే కష్టం. ఎందుకంటే ఎవడు ఏ కొడుగుడ్డు ఎత్తాడో, ఏ టమాటో ఎత్తాడో తెలియని పరిస్థితి ఉన్నది. ఇక చర్చ పెట్టాలన్నట. రా, తేలుతుంది వాస్తవం ఏందో. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర తేలాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇదంతా కేవలం ఎన్నిక డ్రామా అండి. ఎందుకంటే చేసింది ఏం లేదు కాబట్టి సవాళ్ళు విసిరాలి, పంచాయతీ చేయాలి అనే ఆలోచన తప్ప నిజంగా గ్రామాలకు చేసింది ఏంది? కేసీఆర్ గారు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని, ఉద్యమ అనుభవాన్ని జోడించి, ఆ పద్ధతి 40 ఏళ్ళు జోడించి వారు ప్రతి గ్రామానికి ఒక డబుల్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు, గ్రామానికి పోగానే ఒక నర్సరీ, ఒక విలేజ్ పార్కు, ఒక వైకుంఠ ధామం, రైతు వేదిక, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు, గీతన్నలకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, అమెరికా పోదాం చదువుకుందాం అనుకుంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు. ఈ రకంగా ఎవరైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నాడు కొత్త వాళ్ళకి, ఎవరికైనా యువకుడికి నువ్వేం చేస్తావు ఈ గ్రామానికంటే, నేను గివి వేస్తా అని రాసిస్తే ఎట్లుంటుందో ఆ రాసిన ఎన్ని కేసీఆర్ గారు ఆల్రెడీ చేసింది. వీళ్ళు చేయడానికి ఏం లేదు తప్ప, ఏం లేదు కాబట్టి ఇప్పుడు మేము పొలం బాట చేస్తామని చెప్పి రోడ్లు పోతానట పొలాలకు. అంటే గ్రామాలలో అన్ని రకాల అభివృద్ధి పనులు కేసీఆర్ గారు చేసింది అబద్ధమవుతుందా? చేసింది అబద్ధమవుతుందా అండి? ఏదో మార్పు రావాలి, సరే 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం కదా అని ఓసారి మీకు ఇచ్చినంత మాత్రాలు ఈరోజు గ్రామాల్లో కేసీఆర్ గారు చేసిన పనులు పోతాయా? నువ్వు తుడిపేయగలుగుతావా అనవాళ్ళు, తెల్లాలైతే నేను కేసీఆర్ అనేవాళ్ళు. నువ్వు తీసేయగలుగుతావా రైతు వేదికను? నువ్వు తీసేయగలుగుతావా మిషన్ భగీరథ నల్లాను? అది సాధ్యమవుతుందా? కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నా, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలన్నా, మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలన్నా జంకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సవాళ్ళ పేరు మీద రంకెలు ఇస్తానే. నీ కొమ్ములు విరిచేటువంటి సమయం వచ్చింది. తప్పకుండా
నీ కొమ్ములు విరిచేటువంటి సమయం వచ్చింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతున్నది. దానకర్ణులు లాంటి మన కందాల ఉపేందర్ రెడ్డి గారిని వదులుకుంటే ఈరోజు ఏమైందో మొత్తం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతాను. అక్కడేమో బోలాశంకర్ లాంటి కేసీఆర్ అని వదులుకొని బలాదూర్ రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఇక్కడేమో దానకర్ణులు లాంటి కందాలను వదులుకున్నారు. ఏం జరుగుతుందో ఈరోజు ప్రజల్లో పల్లెల్లో ఈరోజు మనకు అనుభవమే చెప్తున్నది. కాబట్టి తప్పకుండా రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ధీటుగా ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. మేము ఎదుర్కోవడం కాదు, ప్రజలే ఎదుర్కొంటారు, ప్రజలే ఎదురుస్తాను. ఎప్పుడెప్పుడు వీళ్ళు మా ఇంటికి వస్తారా, ఎప్పుడు కాల్చి వాత పెట్టాలా అని చెప్పి కర్రు కాల్చి వాత పెట్టాలని ఎదురుస్తున్నారు. తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికైనా మీరు వాస్తవాలు గ్రహించాలా, వాస్తవాలు చెప్పండి. యువతను మోసం చేసినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. రైతులను మోసం చేసినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. చెప్పండి, కనీసం అట్లన్నా క్షమిస్తారు. 3 మంత్రులు మీరు ఉండి ఈ ఖమ్మం జిల్లా రైతులకు మీరు పొడిచింది ఏంది? ఆయన దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు సీతారాముల పేరు మీద మళ్ళీ దాన్ని పునఃప్రారంభించి ఖమ్మం జిల్లాను మొత్తం సస్యశ్యామలం చేయాలని వారు ప్రయత్నం చేస్తే 80% పనులు పూర్తి చేస్తే కూడా ఈరోజు ఆ 20% పనులు ఈరోజు మీరు కంప్లీట్ చేయలేక, మీరు నీళ్ళు ఇవ్వలేక మీరు చితుకులా పడతా ఉన్నారు. మీరు అయితే ఇంకేందో రైతుల గురించి చర్చిస్తారట. నవ్వుకుంటున్నారు ప్రజలు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ 3 మంత్రులు సరే అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారితో చర్చిస్తారు. మీ 3 మంత్రులు చర్చకు రావాలి. మా వాళ్ళతో, మా నాయకులతో, మా ఖమ్మం నాయకులతో చర్చకు రావాలి. మీరు చేసింది ఏంది, మేము చేసింది ఏందో తేలాలి. ఇకనైనా దయచేసి చౌకబారు వ్యాఖ్యలు మానుకొని మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా రైతాంగాన్ని, యువతను మోసం చేసిన, నిరుద్యోగులకు మోసం చేసినందుకు వాళ్ళకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరుతున్నాము. మీరు చెప్పినటువంటి ఆ రాజీవ్ యువశక్త యువ వికాసం ఎట్లయితే అది విధ్వంసమే అయిపోయింది. అందుకని అది పలకలేకపోతాను. కాబట్టి మరి దాన్ని కూడా ప్రారంభించాల్సిందిగా, ఆ ఇందిరమ్మ ఇండ్లను మీ కార్యకర్తలకు కాకుండా నిజమైనటువంటి పేద ప్రజలకు పంచాల్సిందా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.